ఎందుకంటే చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేది ఇక్కడ కల్చర్ ఎక్కువైపోయింది. చేపలు పెంచేవాళ్ళు, వాళ్ళు ఇది చికెన్ వ్యర్థాలు అవన్నీ తీసుకొచ్చి ఆ చేపల్లో వేయడం వల్ల, ఆ చేపలు మనం తిని, ఆ లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం దేనికి? మనం డబ్బులు పెట్టుకొని మళ్ళీ ఆ జబ్బులు కూడా మనమే తెచ్చుకోవడం అవన్నీ ఎందుకని? ఇప్పుడు మీరు చూస్తున్నది బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి రిజర్వాయరు. నేనైతే ఉదయాన్నే చెరువు దగ్గరకు వచ్చాను. ఇప్పుడు టైము మార్నింగ్ 6 అవుతుంది. దూరంగా పడవ ఒకటి వస్తుంది చూడండి. వాళ్ళ దగ్గరే మనం చేపలు తీసుకోవాలి. మనకు పని అవ్వలేదు, ఎందుకంటే గాలి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకే చేపలు పడలేదన్నారు. ఈ ప్లేస్కి వెళ్ళమని చెప్పి సజెస్ట్ చేశారు. మా వాళ్ళు ముందుగా కొన్ని చేపలు తీసుకొని మార్కెట్కి వెళ్ళున్నారు అని. అందుకని నేనైతే ఇక్కడికి వచ్చాను. వీళ్ళ దగ్గరే మనం ఇప్పుడు చేపలు కొనబోతున్నాము. అన్నీ చూశాను, ఈ చేపలు అయితే నచ్చాయి. ఇసుకపూర్లో చాలా రోజులైంది తిని, చూసి కూడా చాలా రోజులు అవుతుందని. వాటినైతే వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాను. ఈ విధంగా డెకరేషన్ చేస్తున్నాను మీకు చూపిద్దామని. తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేయాలి. నేనే క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు వండేస్తారు ఇంట్లో వాళ్ళు. క్లీన్ చేయించుకోవచ్చు కానీ వాళ్ళైతే బాగా క్లీన్ చేయరు. మనకి పులుసు వరకే తీసిస్తారు. ఇలాగ రుద్దడం వల్ల బాగా తెల్లగా చేప అనేది నీట్గా శుభ్రం అవుతుంది. వాటినైతే నేను ఈ విధంగా కట్ చేసేసాను. చూడండి నీట్గా వచ్చాయి కదా తెల్లగా. వైఫ్ ఇంకా వంటగదిలోకి రాలేదు, తనకి ఇంకా పనులు అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ కదా, ఆ పనులు అయితే చేసుకుంటా ఉన్నారు బయట. ఈలోగా నేను కొంచెం హెల్ప్ చేద్దామని ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెడుతున్నాను. అదే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ వీడియోలో. ఉప్పు వేసాను, కొంచెం పసుపు వేసాను, కొంచెం కారం కూడా వేసి ఈ విధంగా అయితే కలిపేసాను. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మ్యారినేట్ చేసి పెడితే మనకైతే చెడిపోకుండా ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయినా కూడా పెట్టేయచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మా వారు బజార్కి వెళ్ళి ఇసుకూర్లు అయితే తెచ్చాడు. వాటితో ఈరోజు ఇగురైతే చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోలు అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు, చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కర్రీకి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇందులోనే కొన్ని ధనియాలు కూడా వేసేసి అయితే ముందుగానే చేపలకి ఉప్పు, కారం, పసుపు అవన్నీ పట్టించి పక్కన పెట్టి 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర. ఫస్ట్ అయితే ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగానే ఉండాలి. బిర్యానీ 2 బిర్యానీ ఆకులు, పట్టా, మొగ్గ. ఆయిల్ అయితే వేడెక్కింది. బిర్యానీ ఆకు, పట్టా, మొగ్గ అయితే వేసాను. అవి బాగా వేగాలి. ఇవైతే బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. అవి కూడా వేసి బాగా వేపుకోవాలి. టమాటా, ఎర్రగడ్డ అయితే బాగా వాడిపోయాయి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేస్తున్నాను. మసాలా అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మసాలా అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగానే ఉప్పు, కారం పెట్టుకున్న ఇసుకపూర్లు అయితే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడైతే ఇవన్నీ బాగా మసాలాలో పట్టేంత వరకు అయితే కలుపుకోవాలి. కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చేపలైతే కొంచెం మగ్గావి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన వీడియోలు అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి, ఎంత తేడా ఉంది చూడండి. మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలా బిజీగా ఉంటారు మాకు తెలుసు. వాళ్ళైతే నేను సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ దొరికే చేపలు తెద్దాం అనుకున్నాను. మా వాళ్ళు ఏమంటే ఇక్కడ మా చెరువులో పెరిగిన చేప కావాలన్నారు. అక్కడికి కూడా వెళ్ళాను చెరువు దగ్గరికి. ఆ వీడియో మీకు ఇక్కడ క్లిప్ వేస్తాను చూడండి.
అక్కడైతే చేపలు పడట్లేదంట, నీళ్లు బాగా తగ్గిపోయాయి చెరువులో. ఇక్కడ మాకైతే సెకండ్ క్రాప్ కూడా లేదు. ఆ నీళ్లు తగ్గిపోవడం వల్ల చేపలు పడట్లేదు. మేమైతే పగటిపూట వెళ్తున్నాము, ఈవినింగ్ రండి ఇస్తాం చేపలు అని చెప్పారు. చాలా బాగుంటాయి. మా ఊరు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి రిజర్వాయర్ చెరువులో పెరిగిన చేపలు అయితే సూపర్గా ఉంటాయి. నేను చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను. ఎందుకంటే చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేది ఇక్కడ కల్చర్ ఎక్కువైపోయింది. చేపలు పెంచేవాళ్ళు వాళ్ళు ఇది చికెన్ వ్యర్థాలు అవన్నీ తీసుకొచ్చి ఆ చేపల్లో వేయడం వల్ల ఆ చేపలు మనం తిని ఆ లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం. సహజంగా చెరువులో పెరిగిన చేపలు లేదా సముద్రం చేపలు తినడం ద్వారా మీ ఆరోగ్యాన్ని అయితే మీరు కాపాడుకోవచ్చు. వీలైనంత వరకు అవే తినండి. ఎందుకంటే అందుబాటులో ఉన్న వాళ్ళు, దొరకని వాళ్ళకి మనం ఏం చేయలేము. అది ఫ్రెండ్స్ పరిస్థితి. మాకైతే ఇక్కడ చెరువు ఉంది కాబట్టి మేము అక్కడే తెచ్చుకొని తింటాము. ఈరోజు కూడా ఇసుక పురుగులు తెచ్చాను, అవంటే నాకు చాలా ఇష్టము. ఈ మధ్య ఎప్పుడు తినలేదు. సరే మనం ఛానల్ స్టార్ట్ చేసాం కదా, ఒకసారి తిన్నట్టు ఉంటుంది, యూట్యూబ్లో వీడియో పెట్టినట్టు ఉంటుంది అని చెప్పి తీసుకొచ్చాను. ఈ కర్రీని మసాలా వేసి ఇగురు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టేస్ట్ అయితే మీరు మళ్ళీ మర్చిపోరు, అంత టేస్ట్గా ఉంటుంది. నేను చివరిలో ఎప్పటిలాగే మీకైతే టేస్ట్ చేసి చూపిస్తాను కదా, అది కూడా మీరు చూడండి, సూపర్గా ఉంటుంది. మీకు మా వీడియోలు నచ్చుతున్నాయా లేదా, ఇంకేదైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే సలహాలు ఏదైనా ఉంటే ఇవ్వండి ఫ్రెండ్స్, తప్పేం లేదు. మాకు కామెంట్ ద్వారా మీ సలహాలు అయితే తెలియజేయండి. మాకు తెలియాలి కదా మా వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి. అలాగే మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా ఒక కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకైతే మనం వీడియో చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ లో కర్రీ అయితే ఉడుకుతా ఉంది. అది ఉడికిందో లేదో చూద్దాం రండి. ఓకే, కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మనం వండినటువంటి ఇసుక పుర్రెల ఇగురు మనం టేస్ట్ చేయబోతున్నాము. నాకైతే ఈ స్మెల్కే నోరూరిపోతా ఉంది, భలే ఉంది. ముందుకైతే చేప ముక్కే మీకు టేస్ట్ చేసి చూపిస్తాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్, సూపర్ టేస్ట్గా ఉంది. చికెన్కి మటన్ కూడా ఈ టేస్ట్ రాదు. చేపల్లో ఈ చేప కంటే రుచికరమైన చేప పేరు చెప్పండి, నెక్స్ట్ టైం అయితే నేను అదే చూపిస్తాను. నేనైతే ఈ చేప కంటే టేస్ట్గా వేరే చేప ఏది ఉండదని అనుకుంటున్నాను. సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్. ఇగురు చేసుకుంటే మాత్రం మతి పోవాల్సిందే ఎవరికైనా. మీరు ఇంతవరకు ఈ చేప కానీ తినుకుంటే వెంటనే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని వండుకొని తినండి, మళ్ళీ మళ్ళీ తినాలంటారు. పట్టుబట్టేసి బాగా రెస్ట్ తీసుకోవాలి, సండే కదా. సముద్రం చేపల్లో ఏ చేప ఎక్కువ టేస్ట్గా ఉంటుందో కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైం మనం మన ఛానల్లో ఆ చేపను తెచ్చి కర్రీ చేసి మీకైతే వీడియో పెడతాను. మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.